వెల్కమ్ బ్యాక్. మహాభారత కథల్లోని గాంధారీ సుతుల్లో ఇద్దరు దుర్యోధన దుశ్శాసనులు. వీరు శాసనాన్ని ఖాతరు చేయరు. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపు లేనివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘ విద్రోహులు. మహాభారత ఇతిహాసంలోని ఇద్దరు ప్రతినాయకులైన దుశ్శాసన దుర్యోధనులు మోదీ, అమిత్ షా అట. ఇది మేమన్న మాట కాదు, ఏకంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నమాట. ఇంతకీ దీదీ ఎందుకలా అన్నారు? దాని వెనుకున్న అర్థం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ వర్సెస్ బీజేపీ రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు. మోదీ, అమిత్ షా దుర్యోధన దుశ్శాసనలంటూ విమర్శ. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య సవాళ్ల పర్వం ముదిరింది. చొరబాటుదారులు, ఎస్ఐఆర్ అంశంపై రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమిత్ షా ఎంట్రీతో బెంగాల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కోల్కతా టీఎంసీ సర్కార్పై నిప్పులు చెరిగారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బెంగాల్లో చొరబాట్లకు సీఎం మమతే కారణమన్నారాయన. సరిహద్దుల్లో ఫెన్సింగ్ కు బెంగాల్ సర్కార్ భూములివ్వడం లేదని ఆరోపించిన అమిత్ షా జమ్మూ కాశ్మీర్ కాదు, బెంగాల్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలోనే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు దుర్యోధనుడు, దుశ్శాసనులంటూ కొత్త పేర్లు పెట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ ఇద్దరు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రత్యక్షమవుతారు అని నిప్పులు కురిపించారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్వర్క్లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ పహల్గామ్ దాడిని కేంద్రమే చేసిందా అని మమతా ప్రశ్నించారు. బెంగాల్లోని బంకురాలోని బిర్సింగ్పూర్లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను మహాభారత ఇతిహాసంలోని ఇద్దరు ప్రతినాయకులైన దుశ్శాసన, దుర్యోధనులుగా అభివర్ణించారు. శకుని శిష్యుడు దుశ్శాసనుడంటూ అమిత్ షా మీద ఒక రేంజ్ లో మాటలతో చెలరేగిపోయారు దీదీ. దురాచారి, దంగకారి, వ్యభిచారి, దుశ్శాసనకారి, বিভ্রান্তিকারী, অত্যাচারী, স্বৈরাচারী। তাই যদি সত্যি হয় বন্ধু, একটা কথার উত্তর চাই। পহেলগাঁও তাহলে কি আপনারা করলেন? দিল্লিতে কিছুদিন আগে যে ঘটনা ঘটে গেল, অনুপ্রবেশকারী বাংলা ছাড়া কোথাও নেই, তাহলে কি আপনারা করলেন? যত দোষ বাংলা, এই রাজনৈতিক হ্যাংলার দল। కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి కేంద్రానిదా అని మమత ఒక వింతైన వేడెక్కించే ప్రశ్నను సంధించారు. పశ్చిమ బెంగాల్ ఉగ్రవాదులకు అడ్డా అయిందని చెబుతున్న మోదీ, అమిత్ షాలు కేంద్రం ప్రమేయంతోనే ఢిల్లీ, ఎర్రకోట వద్ద దాడులు జరిగాయని చెబుతారా అంటూ నిలదీశారు. బెంగాల్లో ఉగ్ర క్యాంపులు ఎందుకు ఉంటాయని ఆమె గద్దించారు. మిగిలిన సమయాల్లో కంటే ఎన్నికలు వస్తే చాలు మోదీ, అమిత్ షాలు బెంగాల్లో ప్రత్యక్షమవుతారు అని ఆమె నిందించారు. శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి బెంగాల్కు వచ్చాడు. ఎన్నికలు రాగానే ఈ దుశ్శాసన, దుర్యోధనులు ప్రత్యక్షమవుతారని ఆమె అన్నారు. బెంగాల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్న హోంమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ మమత ఎదురుదాడికి దిగారు. అంతేకాదు, బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రక్రియపై మమత విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. రాజబంషీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ కింద 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని యోచిస్తున్నారని ఆమె అన్నారు. దీని ద్వారా బెంగాలీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. పశ్చిమ బెంగాల్లో మమతా సర్కార్పై విమర్శలు గుప్పించే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ నుంచి తీవ్రవాదుల్ని తరిమేస్తామంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం అవినీతి, భయం, చొరబాట్లతో బెంగాల్ నిండిపోయిందని, ఇది రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు. 15 ఏండ్ల తృణమూల్ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. గత 15 ఏండ్లుగా బెంగాల్ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసింది. చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని షా వ్యాఖ్యానించారు. దీదీ నేతృత్వంలోని ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెంగాల్కు తిరిగి పూర్వ వైభవం తెస్తామని స్వామి వివేకానంద, బంకించంద్ర చటోపాధ్యాయ, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ ఊహించిన బెంగాల్ను నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. मोदी जी की सारी लाभकारी योजनाएं जो पूरे देश में गरीबी का उन्मूलन कर रही है, यहाँ पर
टोल सिंडिकेट के भेंट चढ़ चुकी हैं और हर योजना डेड एंड पर पहुंच चुकी है। 14 सालों से भय और भ्रष्टाचार ये बंगाल का पहचान बना हुआ है। देश की संस्कृति को बचाना है, देश की सुरक्षा को सुनिश्चित करना है, तो बंगाल की बॉर्डर सील कर दे, ऐसी देशभक्त सरकार यहां लानी पड़ेगी जो ममता बनर्जी नहीं कर सकती, केवल और केवल भारतीय जनता पार्टी। పశ్చిమ బెంగాల్లో తాజాగా పర్యటించిన అమిత్ షా మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరిహద్దు కంచె కోసం భూమిని కేటాయించడం కంటే చొరబాటుదారులకు బెంగాల్లో ఆశ్రయం అందించడానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన విమర్శించారు. మతపరమైన సంతృప్తీకరణ రాజకీయాల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని కూడా ఆయన ఆరోపించారు. అవినీతి చొరబాట్లకు రాచబాటుగా సాగుతున్న మమతా ప్రభుత్వాన్ని గద్దెదించుతామని ఆయన చెప్పారు. మమత మాజీ అవుతారని, బీజేపీ నాయకత్వంలో సుపరిపాలన, పేదల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాటును ప్రోత్సహిస్తున్నారని, ఉగ్రవాదులకు అడ్డాగా రాష్ట్రం మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మొత్తం మీద మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై, జాతీయ భద్రతపై కొత్త చర్చకు దారితీయడమే కాకుండా జాతీయ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న వేళ ఈ విమర్శల జోరు ఇంకా హీటెక్కించేలా సాగుతుందని అంటున్నారు.